హరీష్ రావు కేటీఆర్ మూసీ ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ భల్మూరి వెంకట్. మూసీ ప్రక్షాళన జరిగితే సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందని భయంతో విమర్శలు చేస్తున్నారన్నారు. మూసీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు మేసిన చరిత్ర బీఆర్ఎస్ దని కూడా విమర్శించారు. మూసీ నిర్వాసితులతో ప్రభుత్వం చర్చించి న్యాయంగా సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తుందన్నారు. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తే తట్టుకోలేక జీర్ణించుకోలేక కల్వకుంట్ల తారక రామారావు అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మూసీలో ఏదైతే కొబ్బరి నీళ్లు పారితే తాగే నీరు పారిస్తామని చెప్పి మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సన్నిహితంగా ఉన్న సుధీర్ రెడ్డి గారికి ఇచ్చి ఏదైతే వేల కోట్లు దండుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే పాలాభిషేకం చేసి పట్టం కడుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు నువ్వు నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి ఏదైతే తీపి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నావు, మల్లన్న సాగర్ నిర్మాణం చేసినప్పుడు 14 గ్రామాలు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి అడ్డగోలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒక నిర్వాసిత అయితే సొంత తన ఇంట్లో ఏదైతే తను ఒంటిపైన కిరోసిన్ పోసుకొని కూడా జరిగింది. ఆ రోజు పట్టించుకొని మీ ప్రభుత్వము ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. నిర్వాసితులకి తప్పనిసరిగా వారికి సరైన న్యాయం చేయనీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. నిర్వాసితులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాల నాయకుల మాటల్లో పడకండి. తప్పనిసరిగా మీరు ఏదైతే ప్రభుత్వంతో చర్చించి మీకు కావలసిన ఏదైతే నష్టపరిహారాన్ని ప్రభుత్వంతో చర్చలు జరిపి తప్పనిసరిగా మీకు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామో ఆ రకంగా పరిష్కరించుకుందాం.